హాయ్ అండి. ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనం చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే మొదటి తిథి అయిన పాడ్యమి నాడు ఈ ఉగాది పండగను జరుపుకుంటాం. ఈ రోజు నుంచి మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అందువల్ల ఈరోజు మనం ఉగాది పండగను జరుపుకుంటాం. కొత్త సంవత్సరానికి నాంది పలికే ఈ ఉగాది పండగ రోజున కొత్త బట్టలు ధరించడం, పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి తయారు చేసుకోవటం, గోవుకు పూజ చేయటం ఇలాంటి అద్భుతమైన పనులు చేస్తూ ఉంటారు. ఈ ఉగాది రోజు మనం అమెరికాలో శాస్త్రీయ పద్ధతిలో సాంప్రదాయబద్ధంగా షడ్రుచులతో చేసుకునే ఉగాది పచ్చడిని ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ పచ్చడి తయారు చేయడానికి ముందుగా పులుపు కోసం ఒక చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండుని నీళ్లల్లో నానబెట్టి ఒక గిన్నె నిండా రసం తీసుకోవాలి. దానిలో ఒక్కొక్కటిగా చేదు కోసం వేపపూతను, వగరు కోసం సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలను, ఒక స్పూను మిరియాల పొడి కారం కోసము, ఒక స్పూను ఉప్పు ఉప్పదనం కోసము, 3 స్పూన్ల బెల్లం తరుగు తీపి కోసము వెయ్యాలి. ఈ షడ్రుచుల మిశ్రమాన్ని బాగా కలిపి ఆ ప్రసాదాన్ని దేవుడికి నివేదించి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ తీసుకోవాలి. ఈ షడ్రుచులు అందరి జీవితాలలో వచ్చే ఆనందం, దుఃఖం, కోపం, శాంతం, ఆశ, నిరాశలకు ప్రతీక అని మనం చెప్పుకోవచ్చు. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని సమపాళ్లలో మనం స్వీకరించాలి. మరొక్కసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక మనం ఉగాది పచ్చడిలో వేసుకునే పదార్థాల గురించి చెప్పుకోవాలంటే మాకు అమెరికాలో వేపపూత ఇలా చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్స్లో దొరుకుతుంది. మిరియాలు కూడా చాలా చిన్న సైజులో ఉన్నాయి. అందుకే కొంచెం మిరియాలు ఎక్కువగా వేయాల్సి వచ్చింది. మామిడికాయ కూడా ఇక్కడ బాగానే దొరుకుతుంది. బెల్లం పెద్ద ముక్కలు దొరుకుతున్నాయి. ఇలా ఉగాది పచ్చడి తయారు చేశాము ఈ పదార్థాలతో.